ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం, కోటి లింగాలతో కొలువై ఉన్న మహాశివుడు. ఓం నమః శివాయ. మహాప్రాణదీపం శివం శివం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణం మధ్యలో భక్తి ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర స్థలం ఇదే కోలార్ సమీపంలోని కోటిలింగేశ్వర దేవాలయం. ఇక్కడ అడుగుపెట్టగానే మనసుకు ఒక ప్రశాంతత, ఆత్మకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో మహాదేవుని ఆలయం, ప్రతి మూలలోనూ శివుని మహిమ కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఎన్నో శివలింగాలు ఒకే చోట దర్శనమివ్వడం. ప్రతి లింగం భక్తి విశ్వాసానికి ప్రతీకలా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు చెప్పుకుంటూ భక్తితో శివునికి అభిషేకాలు చేస్తూ కనిపిస్తారు. గంటల శబ్దం, మంత్రాల నాదం ఆ వాతావరణాన్ని ఇంకా పవిత్రంగా మార్చేస్తాయి. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే దైవిక స్థలం. ఇక్కడ కొన్ని క్షణాలు గడిపితే రోజువారీ జీవితంలోని ఆందోళనలు కూడా మాయమైనట్టే అనిపిస్తుంది. ఆ మహాదేవుని కరుణ ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు అంటారు. అందుకే ఎంతోమంది భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పవిత్ర క్షేత్రంలో శివయ్య ఆశీర్వాదం పొందుతున్నారు. దేవాలయాల వైపు అడుగులు వేస్తున్న కొద్దీ మనసులోని అలజడి తగ్గిపోతూ ఒక తెలియని ప్రశాంతత మనసంతా నింపేస్తుంది. చుట్టూ వీచే గాలి, పక్షుల కిలకిల రావాలు, దూరంగా వినిపించే గంటల నాదం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత దైవికంగా మార్చేస్తాయి. ఇక్కడ కనిపించే ప్రతి శివలింగం ఒక్కో భక్తుని విశ్వాసానికి ప్రతీకలా అనిపిస్తుంది. ఎన్ని లింగాలు చూసినా ఇంకా చూడాలనిపించేంత పవిత్రత ఈ క్షేత్రంలో ఉంటుంది. ఓం నమః శివాయ. శివుడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు, భక్తుల బాధలను తనివిగా భావించే తండ్రి, మనసారా పిలిస్తే పలికే దైవం. ఇక్కడికి వచ్చే భక్తులు కొంతమంది తమ కోరికలతో, మరికొందరు కృతజ్ఞతతో, మరెందరో మనశ్శాంతి కోసం వస్తుంటారు. ఆలయంలో జరిగే పూజలు, అభిషేకాలు, మంత్రోచ్చారణలు ఆ వాతావరణాన్ని భక్తిమయంగా మార్చేస్తాయి. శివాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే కాలమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రతి క్షణం ఒక దివ్యానుభూతిలా అనిపిస్తుంది. ఈ పవిత్ర ప్రదేశంలో నిలబడి ఓం నమః శివాయ అని ఒక్కసారి జపిస్తే చాలు, మనసుకు ఒక కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎంత టెన్షన్ ఉన్నా ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు మాత్రం మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక్కడి ప్రకృతి, ఇక్కడి నిశ్శబ్దం, ఇక్కడి భక్తి వాతావరణం ఇవి అన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆ మహాదేవుని ఆశీస్సులు ఉంటే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మీకు అవకాశం దొరికితే ఒక్కసారి అయినా ఈ పవిత్ర కోటిలింగేశ్వర దేవాలయాన్ని దర్శించండి. ఆ పరమశివుని కరుణను అనుభవించండి. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.